spend a lifetime trying to forget a few moments of your childhood. చిన్నప్పుడు నాన్న ప్రవర్తనకో ఎవరో చేసిన తప్పుడు పనికో మనుషులంటేనే ఒకలాంటి భయం ఏర్పడుతుంది. ఆ భయం ఆ ఒక్క వ్యక్తి మీద మాత్రమే కాకుండా ఆ జాతి మొత్తం మీద ఏర్పడుతుంది. ఆ భయం చైల్డ్హుడ్ ట్రామాగా మారి జీవితాంతము వెంటాడుతుంది. ఆ మనిషి పెరుగుతున్న కొద్దీ భయం కాస్త అభద్రతా భావంగా రూపం దాల్చి ఒక సెక్షన్ మనుషుల మీదో ఒక జెండర్ మీదో అసహ్యం ఏర్పడేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చైల్డ్హుడ్ ట్రామా తీవ్రతను బట్టి అది ఒక జెండర్ మీద లేదా జాతి మీద పగగా కూడా మారవచ్చు. ఉదాహరణలు చెప్పాలంటే మన మధ్య చాలామంది ఉన్నారు. చిన్నప్పుడే అన్యం పుణ్యం తెలియని వయస్సులోనే చూడకూడనివి చూసి తెలుసుకోకూడనివి తెలుసుకోవలసి వచ్చినప్పుడు జీవితం మీద తెలియని భయం ఒకవైపు, స్త్రీలుగా సమాజం విధించిన కండిషన్డ్ ఆంక్షలు మరోవైపు ఉన్న నేపథ్యంలో ఒక అమ్మాయిగా తన మనోగతాన్ని పంచుకునే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ఇక ఇలాంటి ఎదురు దెబ్బల గురించి స్వేచ్ఛగా మాట్లాడి ఈ నొప్పి నుంచి బయటపడే అవకాశం అయితే దాదాపు ఉండదు అనే చెప్పాలి. బాల్యం మనిషి జీవితంలో ఆనందం పొందాల్సిన కాలం. ప్రతి ఒక్కరూ దానికి అర్హులే. అయితే కుటుంబ కలహాల వల్ల కానీ లేదంటే చిన్న వయస్సులోనే లైంగిక వేధింపులకు గురవటం వల్ల కానీ, అది కాదంటే బాల్యం చిత్రమైతే జీవితం మొత్తము ఒక చట్రంలో పడిపోయిన ఎందరో జీవితాలను చూసుకున్నాం మనం. ఈ నేపథ్యంలో మనం అనివార్యంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఈ వీడియోలో చూద్దాం. మౌలికమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి అసహజ దుశ్చర్యలకు జెండర్తో పని లేదు. ప్రతి మనిషికి ఇవి జరగవచ్చు. ప్రతి మనిషి శారీరకంగా, మౌఖికంగా, మానసికంగా లేదా ఇంకే రకంగానైనా అబ్యూస్ కావచ్చు, లేదంటే ప్రేమ రాహిత్యంతో వివక్షకు గురవ్వచ్చు, తన కుటుంబంలోనే నిర్లక్ష్యానికి గురవ్వచ్చు. చైల్డ్హుడ్ ట్రామాకు కారణాలు అవి ఇవి అని ఏవి ఉండవు. అది స్త్రీ అయినా, జెండర్ మైనారిటీలైనా, పురుషులైనా. అయితే పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి స్త్రీ ఇలాగే ఉండాలి అంటూ ఒక గిరికీసి స్త్రీకంటూ మానం అనే ఒక చైనా వాల్ను కట్టి సమాజంలో సున్నితమైన మనిషిగా కండిషనింగ్ చేశారు. జీవితపు ప్రతి దశలో మగాడు లేనిదే కనీసం ఇంటి గుమ్మం దాటకుండా చేశారు. చాలా విషయాలు చూసుకుంటే అనాదిగా వారికి జరుగుతున్న అనేక వేధింపుల వల్ల మనం వారిపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాం. అయితే ఎందరో LGBTQA+ సముదాయంలోని వ్యక్తులు, ఇంకా సమాజంలోని ఎందరో పురుషులు కూడా ఇలాంటి అనేక రకాల అమానుషాలను ఎదుర్కొని ఉన్నారు. వారిని కూడా చైల్డ్హుడ్ ట్రామా పెనుభూతమై కృంగదీస్తుందని మనం గుర్తించాలి. ఇక ఒక స్త్రీ పేరు సుజయ. ఆమె నాన్న చిన్నప్పటి నుంచి అమ్మతో గొడవ పడుతూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవాడు. సుజయను నానా మాటలు అని పక్కింటి వాళ్ళతో మాట్లాడినా కూడా అనుమానించేవాడు. అతని మూడ్ను బట్టి తల్లిని తనను నీచంగా తిట్టడమే కాకుండా చేయి చేసుకోవటం, కాలితో తన్నడం చేసేవాడు. ఇంట్లో ఇంత జరుగుతున్నా సుజయ నాన్నమ్మ మాత్రం వాళ్ళను ఓదార్చడం తప్ప కొడుక్కి సర్ది చెప్పే ప్రయత్నాలు చేయలేదు. పైగా అనుమానంతో రగిలిపోయే తండ్రి ఆడపిల్లను చదివించడమే గగనమైతే చాలాసార్లు బాలికల పాఠశాలలు లేదా బాలికల కళాశాలల్లో చేరుస్తారు జనరల్గా. అది డ్రామాను మరింత పెంచుతుంది తప్ప ఏ రకంగానూ ఉపయోగపడదు. అలాగే సుజయ కూడా బాలికలకు ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థల్లోనే చదువుకుంది. మధ్యలో ఎందరో ఆడపిల్లలాగే ఆమెకు కూడా దగ్గరి వ్యక్తుల నుంచే లైంగిక వేధింపులు జరిగాయి. అబ్బాయిలతో తనను చూస్తేనే కన్నెర్ర చేసే తండ్రికి ఈ విషయం చెప్పుకోలేదు. అమ్మకంటూ ఇంట్లో ఒక విలువ ఉంటే చెప్పుకుని ఏడ్చేదేమో కనీసం, కానీ అది లేదు కదా. నాన్నమ్మ చాదస్తం ముందు సుజయ్ నోరు తెరిస్తేనే పెద్ద గొడవ. ఇలాంటి పరిస్థితులు సుజయ్ లాంటి ఎందరికో ఉంటాయి, వేరే జెండర్ వాళ్ళతో సహా. ఇక మొదటి నుంచి ఇంకో జెండర్ మనిషితో మాట్లాడని సుజయ ఆ తర్వాత తన తండ్రి చనిపోయాక ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఏ మగాడిని చూసినా తండ్రి వేధింపులు, తన లైంగిక వేధింపులు తప్ప మరోటి గుర్తురావు. పెళ్ళి అంటే చావు అనే అభిప్రాయం వేళ్ళూనుకుపోయింది. గతం గాయాలు గుర్తొచ్చి సమాజం అంటేనే భయం ఏర్పడింది. అలాంటి సుజయలు మీ చుట్టూ మీలో కూడా ఉన్నారేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.
అదేవిధంగా సుజయ తండ్రి లాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు. అది మీరు కూడానా అని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. జెండర్ ఈక్వాలిటీ, విమెన్ ఎంపవర్మెంట్ గురించిన మాట్లాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అప్డేటెడ్ కాలం ఇది. ఇప్పుడు స్త్రీల పట్ల ఎలాంటి అణచివేతలు లేవు. స్త్రీలు పురుషులతో సమానంగా అన్నీ చేసుకుంటున్నారు. ఒక రకంగా ఇంకా ఎక్కువే ఎదుగుతూ అడ్డు అదుపు లేకుండానే మహిళలు చెలరేగిపోతున్నారు అనే మాటలు సమాజంలో మనం తరచూ వినిపిస్తూ ఉంటాయి. అవి విన్నప్పుడు నాకైతే చాలా బాధేస్తుంది. కొన్ని జీవితాల్లో వెలుగు వచ్చింది తప్పిస్తే ఇంకా చీకట్లోని అణచివేతకు గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చైల్డ్హుడ్ ట్రామాకు అదనమైన నొప్పి, ఏ వానకు ఆ గొడుగు అన్నట్టు హైటెక్ యుగంలో మహిళల మీద హైటెక్ పెత్తనాలు చేస్తున్నారు. పైకి ఆడది జాబ్ చేస్తున్న గృహిణిగా పూర్తి బాధ్యతలను ముగించుకున్నాకే తన వృత్తికి సమయం ఇవ్వాలనే కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఒక అమ్మాయి మాధవి చిన్నప్పటి నుంచి ఎదుగుతున్న క్రమంలో కొన్నిసార్లు వేర్వేరు వ్యక్తుల చేతుల్లో లైంగిక దోపిడీకి గురై జీవితం మీద విరక్తి తెచ్చుకుని చావలేక ఆ బాధను మోస్తూ బ్రతుకుతుంది. ఆమె పనిచేసే చోట తన సహోద్యోగులు ఎంత బాగా మాట్లాడినా, ఎంత కలివిడిగా మెలిగినా మాధవి మాత్రం చలించదు. పైగా ఆమె ముఖంలో అదో రకమైన వేదన, కోపం, అసహ్యం తొంగి చూస్తుంటాయి. నలిగిపోయిన బాల్యం నుంచి వచ్చిన ట్రామా నుంచి బయటపడి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవటంలో చాలా మంది స్త్రీలు విఫలమవుతూ వస్తున్నారు. అయితే దుర్భరమైన బాల్యాన్ని చూడటమే జీవితానికి పెద్ద నష్టం. చేదు గాయం అంటే దాని తాలూకు జ్ఞాపకాల గాయాలు జీవితంలో ఎదగకుండా, స్వేచ్ఛగా ఎగరకుండా చేయటం మరింత దౌర్భాగ్యం. చైల్డ్హుడ్ ట్రామా కానీ, అణిచివేత కానీ, మరే రకమైన వేధింపులే కానీ జరిగాక చాలామంది తెలిసి వారికి వారు పరిధులు ఏర్పరచుకుంటారు. వారికి వారుగా రెక్కలను కత్తిరించుకుంటారు. వృత్తిపరంగా ఎన్నో మైలురాళ్లను చేరుకోగలిగే సామర్థ్యం వాళ్ళకున్నా వాళ్ళను వాళ్ళు కిందకు లాక్కుని చిన్న అట్టపెట్ట లాంటి పరిధిలోనే వాళ్ళను వాళ్ళు పరిమితం చేసుకుంటారు. కాసేపు చేతిలో ఒక నీళ్ళ గ్లాసును మోయటమే కష్టంగా తోస్తుంది. కానీ ఎందరో తమ హృదయంలో అనంతమైన వేదనను, సమాజం నుంచి వివక్షను గుండెల్లో మోస్తూ అదే సమాజంలో మనగలగడం అనేది కత్తి మీద సామె. ఇక ఈ ట్రామాను మోస్తూ ఉన్న మహిళలు ఇంకో ప్రమాదంలో చిక్కుకునే అవకాశం కూడా ఉంది. సాధారణంగానే కుటుంబంలో ప్రేమకు నోచుకోలేక, ముఖ్యంగా తండ్రి ప్రేమకు దూరమై, పైనుంచి తండ్రి నుంచే వివక్షకు గురైన టీనేజీ అమ్మాయిలు, మహిళలు చదువుకునే చోట్లో కానీ, పనిచేసే చోట్లో కానీ ఎవరైనా కాస్త అటెన్షన్ చూపగానే లేదా కొంచెం స్నేహంగా మసులుకోగానే మనోవేదనను వాళ్ళతో పనిచేసుకుని స్వాంతన చెందాలనుకుంటారు. అయితే అవతలి వ్యక్తి సదుద్దేశంతోనే ఉంటే పర్వాలేదు, కానీ ఓదార్పునిస్తున్న భుజమే అడ్వాంటేజ్ తీసుకునే ఆలోచనలో ఉంటే మళ్ళీ ఇంకోసారి మనసు విరిగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా జరిగిన చాలామంది మహిళలు ఇంకోసారి మగాడిని నమ్మకుండా మొండిగా తయారైన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అయితే పైన విన్న అన్నింటికీ నేను ఓ బాధితురాలిని, నేను సజయను అనుకోవచ్చు మీరు, లేదా నేనే మాధవిని అనుకోవచ్చు. నాలాంటి బాధితుల కోసం చెప్తున్నాను. వేరే వాళ్ళు చేసిన తప్పులకు, మన ఆధీనంలో లేని పరిస్థితులకు మనం ఇంత దుర్భరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు. గాయాల మీద గాయాలు జరిగినా మన జీవితాన్ని మనం పూర్తి స్థాయిలో జీవించగలగాలి. కొన్ని సందర్భాలలో ప్రతిఘటించాలి, అది పాఠం అవ్వాలి, జాగ్రత్త వాక్యం అవ్వాలి తప్ప అక్కడితో జీవితాన్ని చీకట్లోకి నెట్టేసే పరిస్థితికి మనం జారకూడదు. నీ జీవితం ఒకరి వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల అర్థాంతరంగా ఆగిపోకూడదు. ఎస్, I'm a feminist, but no, I don't hate men, and before anything, I'm a humanist. మనకు జరిగిన అనర్థాలకు ఒక జాతిని కానీ, ఒక జెండర్ను కానీ నిందిస్తే మన జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. మనం ఒక జెండర్గా వర్గీకరించబడే ముందు ఒక మనిషి అని గుర్తుపెట్టుకుంటే ఒక బాధితురాలిగా మనం చాలా వరకు నష్టపోకుండా ఉంటాము.